ప్రేమిస్తే ఒక అమ్మాయిలానే ప్రేమించాలి. నిజం. ఒక డీప్ డిస్కషన్ లో కూడా అమ్మాయి ఆగు తినేసి వచ్చి చాట్ చేస్తా అని చెప్పగలదు. అంటే దాని అర్థం ఏంటి? తను ప్రియారిటైజ్ చేసుకోగలదు. కానీ అబ్బాయి ఫస్ట్ ప్రియారిటీ ఎప్పుడు వాడు అమ్మాయి. నా ఫ్రెండ్ గాడు వాడు గర్ల్ ఫ్రెండ్ తో ఒక హ్యాండ్ తో స్కూటీ నడిపితే ఇంకో హ్యాండ్ తో చాటింగ్ చేసేటోట. అబ్బాయిలు ఎప్పుడు కూడా క్విక్ గా లవ్ లో పడతారు. యు సీ ఎ గర్ల్, జస్ట్ లుక్ ఎట్ హర్, యు ఆర్ ఆల్రెడీ ఇన్ లవ్ విత్ హర్. బట్ అమ్మాయిలు అంత డమ్ ఉండరు. వాళ్ళు ఎవాల్యుయేట్ చేసుకుంటారు. దే ఫాల్ ఇన్ లవ్ ఓవర్ టైం. ఒక అబ్బాయి లవ్ చేస్తే వాడి గల్లీ మొత్తం తెలిసిపోతుంది. వాళ్ళ అమ్మకి కోడలి ఫోటోలు వచ్చేస్తాయి. కానీ ఒక అమ్మాయి లవ్ చేస్తే వాళ్ళ ఇంట్లో ఎవ్వరికి తెలియకుండా మూడో కంటికి తెలియకుండా మేనేజ్ చేసే కెపాసిటీ అమ్మాయిలది. రేపు పెళ్లి చూపులు అంటే ఈ రోజు రాత్రి 2 వరకు హోల్డ్ చేసి చెప్పగలిగే కెపాసిటీ అమ్మాయిలది. అబ్బాయిలు అభిమన్యులు లాంటి వాళ్ళు రా. పద్మ వ్యూహంలో ఎంట్రీ ఒకటో తెలుసు, అదే లవ్ చేయడం. కానీ అమ్మాయిలు ఎగ్జిట్ గురించి కూడా ఆలోచిస్తారు, అదే బ్రేకప్. అమ్మాయిలకి ప్రాపర్ గా తెలుసు ఎలా బ్రేకప్ చెప్పాలో. అండ్ నేను ఎన్నో కేస్ స్టడీస్ అండ్ అమ్మాయిల పర్స్పెక్టివ్స్ విన్న తర్వాత ఈ రీల్ చేస్తున్నా. అండ్ ఓన్లీ ఇది వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ఏదో అమ్మాయిలను అనాలని కాదు. అసలు నేను అమ్మాయిలని ఏం అనట్లేదురా, అమ్మాయిల్ని పొగుడుతున్నా. అబ్బాయిలకి చెప్తున్నా, లవ్ చేస్తే అమ్మాయిలానే చేయండి అని చెప్తున్నా. వాళ్ళ పేషెన్స్, వాళ్ళ మేనేజింగ్ స్కిల్స్, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఇవన్నీ అబ్బాయిలు నేర్చుకోవాలి. సో లవ్ చేస్తే అమ్మాయిల దగ్గర కోచింగ్ తీసుకొని చెయ్యండి. అమ్మాయిలానే లవ్ చేయండి. అమ్మాయిలు మీరే కామెంట్ చేయాలి ఇవి నిజాలా కాదా అని.